ఈ దత్త పూజ చేసుకున్నందువలన మీకు మీ కోరికలన్నీ నెరవేరుతాయండి. మీరు ఏది మొక్కుకుంటే అది వారం రోజులలో తీరుతుంది. మీరు తప్పకుండా చేసుకోండి పూజ. ముందుగా ఇక్కడ పసుపు గణపతి చేసుకున్నానండి. గౌరమ్మ ఇట్లా పసుపు గౌరమ్మ లాగా చేసుకోవాలి. గణపతిని చేసుకొని పసుపు కుంకుమ వస్త్రము పూలు అక్షంతలు వేసుకొని ఒక అరటి పండు పెట్టి నైవేద్యం చూపించాలి. ముందుగా పూజకి ముందుగా పసుపు గణపతిని పెట్టుకొని పూజ చేసుకోవాలండి. చక్కగా వస్త్రం పెట్టాలి, అక్షంతలు పసుపు కుంకుమ వేసుకోవాలి. 16 నామాలు దత్తాత్రేయ స్వామి. ఓం శ్రీ వరదాయ నమః. ఓం శ్రీ కార్తవీర్యాది రాజరాజ్య ప్రదాయ నమః. ఓం శ్రీ అనగాయ నమః. ఓం శ్రీ విశ్వ శ్లాఘ్యాయ నమః. ఓం శ్రీ అమితాచారాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ మునీశ్వరాయ నమః. ఓం శ్రీ పరాశక్తి పరాశ్లిష్టాయ నమః. ఓం శ్రీ యోగానందాయ నమః. ఓం శ్రీ సదోన్మదాయ నమః. ఓం శ్రీ సమస్త వైరి తేజోవృత్తే నమః. ఓం శ్రీ పరమామృత సాగరాయ నమః. ఓం శ్రీ అనసూయ గర్భరత్నాయ నమః. ఓం శ్రీ భోగమోక్ష సుఖప్రదాయ నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతి సద్గురు పాద కాభ్యాయ నమః. ఈ 16 నామాలు చెప్పుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటూ నమస్కరించుకోవాలండి. చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటే మనం కోరిన కోరిక నెరవేరుతుందండి. నమస్కారం. భక్తితో చేసుకోండి. స్వామివారి అనుగ్రహం తప్పకుండా మనకి పొందుతాము. మనము తప్పకుండా చేసుకోండి మీరు కూడా. ఈ పూజ 16 నామాలతో చేసిన పూజ నేను చూపించానండి. ఈ ఎక్కిరాల భరద్వాజ గారి బుక్ ఉంటుంది మనకి దత్తాత్రేయ స్వామిది. అది కూడా ప్రీవియస్ వీడియోలో ఉందండి, మీరు చూడండి. బుక్ కూడా వారం రోజులు పారాయణం చేసుకోవచ్చు. స్వీటు ఏదో ఒకటి చేసి పెట్టాలి. నైవేద్యంతో పాటు మంచినీళ్ళు కూడా స్వామివారికి పెట్టుకోవాలి.